భావము ఏకత్వం కావాలి. In fact, it's only connection between love to love which is the true sign. ఇది అన్నీ కూడాను భగవంతుడు ప్రసాదించినటువంటి వరప్రసాదములే. These are all gifts of God. నీకంటే భగవంతుడు ప్రత్యేకంగా వేరు లేడనేటువంటి సత్యాన్ని మొట్టమొదట నీవు నమ్మాలి. You must have full faith that God is not separate from you. ఇవన్నీ ఎందుకోసం మనకు అందించాడు? Why are these things given to us? ఒక చిన్న ఉదాహరణము. A small example. నీవు నిద్రించే నిమిత్తమై చక్కని పడకను అమర్చుకున్నావు. In order to sleep, you made your bed ready. సీలింగ్ ఫ్యాన్ బాగా తిరుగుతూ ఉంటుండాలి. The ceiling fan is revolving at a high ఎయిర్ speed. కండిషన్ చక్కగా పనిచేస్తుండాలి. The air conditioner is working in perfect డెన్లప్ order. బెడ్ డెన్లప్ పిల్లో కూడా చక్కగా అన్ని విధాలు అనుకూలంగా ఉన్నాయి. The Dunlop bed and Dunlop pillow are very convenient. కానీ నిద్ర మాత్రం లేదు. Yet you don't sleep. నిద్రను కల్పించినటువంటి ఈ ఫ్యాను మనకెందుకు? నిద్రను కల్పించినటువంటి ఈ ఎయిర్ కండిషన్ మనకెందుకు? నిద్రను కల్పించినటువంటి ఈ బెడ్ను మనకెందుకు? నిద్రను కల్పించినటువంటి ఈ దిండు మనకెందుకు? When you cannot sleep, what for is the fan? What for is the air conditioner? What for is this Dunlop bed and pillow? అదే విధంగానే జగత్తులో సమస్త పదార్థములు కూడాను దైవ ప్రేమను అనుభవించే నిమిత్తమే నీకు అందించినటువంటి వాడు. All the material in this world is given to instill the principle of love in mankind. నీ మతి, నీ స్థితి, నీ గతి, నీ సంపత్తి. ఈ స్థితి, గతి, మతి, సంపత్తి ఇవన్నీ కూడాను కేవలము దైవ ప్రేమను అనుభవించే నిమిత్తమై అందించిన వరప్రసాదములు. Mati the mind, the sthiti the position, gati the destiny, the sampati the wealth is only to know thyself. ఇట్టి ప్రేమతత్వాన్ని అందించినటువంటి మన స్థితి మన ఎందుకు? If we don't experience love, what for? ఎందుకు మనకి ఈ గతి? Why this position? ఎందుకు మనకి ఈ సంపత్తి? What for is this wealth? ఎందుకు ఈ మతి? Why this mind then? ఉన్మత్తి కావటం చాలా ఉత్తమం. It's better to be intoxicated rather. కనుకనే ప్రతి మానవుడు కూడాను ఈ మతి, స్థితి, గతి, సంపత్తి ఇవన్నీ కూడాను భగవంతుని పొందే నిమిత్తమై అందించినటువంటి ప్రసాదములుగానే భావించాలి. So every person should consider the mind, the wealth, the position and the destiny. They're all the gifts of God. ప్రపంచమున అనుభవించవలసినటువంటి ఎన్నో ఉన్నవని మీరు భ్రమిస్తున్నారు. You're in the deluded feeling that there are many things that you have got to ఇది enjoy. కేవలము ఒట్టి భ్రమ మాత్రమే. It's only illusion. నీ తత్వాన్ని నీవు గుర్తించడమే నీవు ముఖ్యంగా అనుభవించవలసినటువంటిది ప్రధానమైన లక్ష్యము. Your main aim should be to know your own self and experience. దేవుడనగా వేరు దేశమందును లేడు. దేవుడనగా తనదు దేహమందే. God is not present in a foreign land. He dwells in your body. దేవుడనగా వేరు పరదేశమును లేడు. తాను చేయు పనుల తగిలియుండు. God is not present in a foreign country. All the actions, consequences are attached to your ప్రతి own పని action. ఎందుకును ఈ ప్రతిధ్వని కాని, ప్రతి బింబము కాని, ప్రతి యాక్షన్ కాని దైవం యొక్క సంకల్పాలే. The reaction, reflection, and sound are they depend on the will of God. ఈ సత్యాన్ని మొట్టమొదట మానవుడు విశ్వసించాలి. Man should have full faith in these things కానీ first. దురదృష్టవశాత్తు ఈనాటి మానవుడు అన్నింటినీ విశ్వసిస్తున్నాడు. Unfortunately, man has faith in all కానీ today, దైవాన్ని విశ్వసించటం లేదు. but he has no faith in. ఎటువంటి కష్టములు కలిగినప్పటికీ దాన్ని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగిపోవాలి. You may face any sort of danger or threat, but yes, you should proceed. భగవంతుడు కష్టంలోనే మనకు లభిస్తాడు. You certainly know God in difficult times. కష్టే ఫలి అన్నారు. It is only difficulty that gives నసుక you, లభ్యతే సుఖం అన్నారు. and out of happiness you cannot get సుఖం చేత happiness. మనకు సుఖం చిక్కదు, కష్టం చేతనే సుఖం చిక్కుతుంది. It is only difficulty that confers you happiness. ఈ కష్టంలో భగవంతుడు అందించినటువంటి వరప్రసాదములుగా భావించాలి. Consider the difficulties as God's